ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణం వందే జగద్గురుం. సంక్షిప్త భాగవత గేయసుధకు స్వాగతం. వ్యాస భగవానునకు వందనంబొనరించి పోతన మహాకవికి చేతులను జోడించి రామాజ్ఞ చేపల్కు భాగవత సుధయందు అద్వితీయం బగు ద్వితీయ స్కంధం విధి శ్రీ విష్ణు క్షేత్రమౌనైమిసారణ్యమున సూత పౌరాణికులు ప్రీతి బోధించినది విశ్వాత్ముడైన హరి విశ్వంభరత్వము భక్త పాలన కళా సంరంభతత్వము. ఓం శ్రీ కృష్ణాయ నమః. శ్రీమద్భాగవతంలో మనం మొదటి స్కంధాన్ని ప్రస్తావించుకుని ద్వితీయ స్కంధంలో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు మొదటి స్కంధంలో భాగవత మహాత్మ్యము, భాగవత గొప్పదనము, భాగవత శ్రవణం వల్ల కలిగే పరమ ప్రయోజనము శ్రీకైవల్యం. ఆ విధంగానే ఇంకా ఇష్టదేవతా స్తుతి, తల్లిదండ్రుల, పూర్వ గురువుల, పెద్దల ప్రార్థనలు అన్నీ పూర్తి చేసుకుని కథలో ప్రవేశించాము. ఆ కథలో పాండవుల మనుమడైన పరీక్షిత్తుకు పట్టాభిషేకం చేసి పాండవులు వనవాసం వెళ్ళడాన్ని, ఆ తర్వాత ఆ పరీక్షిత్ మహారాజు ధర్మరంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు కలి ప్రవేశం, ద్వాపరం పూర్తయి శ్రీకృష్ణావతార పరిసమాప్తితో ద్వాపరయుగం అంతమై కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగ లక్షణాలు, కలి లక్షణాలన్నీ కూడా మనకి మొదటి స్కంధంలో చెప్పబడ్డాయి. కలిలో మానవులు ఎలా ఉంటారు? అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు అని చెప్పినట్టుగా ఆ మహారాజులో కూడా యుగ ప్రభావం వల్ల ఆ కలి లక్షణాలు ప్రవేశించి కొంత ఆయన వేటకు వెళ్ళిన సమయంలో యోగనిష్టలో ఉన్న శమీక మహర్షిని అవమానించటము, ఆ మహర్షి యొక్క కుమారుని చేత ఆయన సర్పం యొక్క కాటుతో 7 రోజుల్లో మృతి చెందుతాడని శాపాన్ని పొందటము జరుగుతుంది. ఆ శాపం తెలిసిన తర్వాత ఆయన ప్రాణభయంతో కన్నా తనకున్న 7 రోజుల్లో ముక్తిని ఎలా సాధించాలి, ధర్మాత్ముడైన రాజు గనక తన జీవన ప్రయోజనం ఏమిటి అన్నదాన్ని, సార్థకత ఎలా చేసుకోవాలి అనే దానికోసం మునుల్ని, ఋషుల్ని, మహర్షుల్ని అందరినీ పిలిపించి ఆయన రాజ్య భారం అంతా కూడా తన పిల్లలకు అప్పచెప్పేసి గంగా తీరంలో ప్రాయోపవిష్టుడై ఉన్నాడు. ఆ సమయంలో వ్యాస భగవానుడి కుమారుడైన శుకయోగీంద్రుడు అక్కడికి రావడం జరుగుతుంది. ఆ శుకయోగీంద్రుణ్ణి భాగవత కథలు వినిపించి, వాసుదేవుడి కథల్ని వినిపించి తనను తరింపజేయాల్సిందిగా ఆ అభిమన్యునందనుడైన పరీక్షిత్ మహారాజు అర్థించడంతో మనకు రెండవ స్కంధం, ద్వితీయ స్కంధం ప్రారంభమవుతుంది. ఆ శుకయోగీంద్రుణ్ణి నమస్కరించి ఉచితాసనం ఇచ్చి కూర్చోబెట్టి, స్వామి, వాసుదేవుడి దివ్యమైన లీలా విశేషాలను నాకు వివరించాల్సింది అని వేడుకున్నాడు పరీక్షిత్తు. ఎంతో దయాళు అయినటువంటి ఆ శుకయోగీంద్రుడు తన మనస్సులో శ్రీహరిని శ్రద్ధగా ధ్యానించి ఇలా చెప్పడం ప్రారంభించారు. రాజేంద్ర, నీవు 7 రోజుల్లో నీకు ముక్తి లభించే మార్గాన్ని నేను చెప్పగలను. భాగవత శ్రవణం అనేది భవబంధ మోచనము. ఇది బ్రహ్మ సంహితమైనది. ఈ భాగవత శ్రవణం వల్ల ఖట్వాంగుడనే ఒక మహారాజు 2 గడియల్లోనే ముక్తిని పొందగలిగాడు. నీకు 7 రోజులున్నాయి, నువ్వు తప్పకుండా ముక్తి పొందగలుగుతావు. శ్రద్ధగా భాగవత శ్రవణం చేయటమే నీకు తరుణోపాయమని చెప్పి తాను భాగవతాన్ని వినిపించడానికి పూనుకుంటాడు. భాగవత శ్రవణం ఎలా చేయాలి? మీకు ఉన్న 7 రోజుల్లో కూడా యమనియమాది అష్టాంగ యోగాలని గురించి చెప్పి, ధారణా యోగాన్ని అవలంబించి చక్కగా భగవంతుడి పాదపద్మాలని మనస్సులోనే నిలుపుకొని వాసుదేవుడి కృపాకటాక్షాన్ని పొందవచ్చు. ఈ బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంద్రుడు, ఈ ఇంద్రాది దేవతలు, వీరి లోకాలు ఇవన్నీ కూడా ఆ భద్రకీర్తనుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని స్వరూపాలు, శ్రీమన్నారాయణుని అంశలు. ఆయన ఈ విశ్వం విష్ణుర్వషట్కారం అన్నట్టుగా ఈ విశ్వమంతా భగవంతుని శ్రీమన్నారాయణుని శరీరం అయితే,
ఇవన్నీ కూడా ఆయన శరీరంలోనే భాగాలు. అటువంటి విశ్వరూపుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుని శ్రద్ధగా ఆయన చరణారవిందాలని మనస్సులో నిలుపుకొని ప్రార్థించితే చాలు. శ్రీవాసుదేవుడి యొక్క ఆ లీలా విలాసమే ఈ సృష్టి అంతా కూడా, ఈ సృష్టి, సకల జగత్తులు, ఈ నిర్మాణం అంతా కూడా ఈ వాసుదేవుని సృష్టి. ఆయన దుష్టరక్షణకు శిష్టరక్షణకు అనేక లీలావతారాలని ధరించారు అని మామూలుగా మనకు తెలిసే దశావతారాలను కాకుండా ఏకవింశతి అవతారాలు, అనేకమైన భగవంతుడు శ్రీ విష్ణు భగవానుడు ధరించిన ఏకవింశతి అవతారాలని గురించి కూడా శుకయోగేంద్రులు పరీక్షణ్ మహారాజుకు చాలా విపులంగా చెబుతారు. కపిలాది, దత్తాత్రేయాది అనేక అవధూత రూపాల దగ్గర నుంచి మొత్తం ఏకవింశతి అవతారాలని ప్రస్తావించి తర్వాత చెబుతారు. ఇంకా నిగమార్థ ప్రతిపాదకం భాగవతం అంటే వేదాల్లో చెప్పబడింది. ఈ వేదాల్లో ప్రతిపాదించబడిన ఈ భాగవతం భవబంధ మోచనం. మనకు భాగవతం వల్ల ఏమిటి వనగూరుతుంది అంటే, భాగవతం శ్రద్ధగా ధ్యానం చేయడంతో విష్ణు సందర్శనం జరుగుతుంది. ఆ విష్ణువు యొక్క రూపము, విష్ణువు శంఖచక్ర గదాధారి విష్ణువు కనిపించడం మాత్రమే కాదు, విష్ణువు వైకుంఠ సహితంగా కనపడడం జరుగుతుంది. ఈ విధంగా అని ఆ విష్ణులోకం ఎలా ఉంటుందో కూడా దర్శనం చేసే విధంగా చెబుతారు. ఇప్పటిదాకా జరిగిన కథని ఈ విధంగా నేను గేయ రూపంలోనూ చెప్పాను. ఇప్పటి వరకు చెప్పిన దానికి గేయం. శ్రీ విభుని లీలలను వినగోరి ప్రార్థించు, కురు విభుని విన్నపము నాలించి శుకయోగి, శ్రీహరిని హృదయమున ధ్యానించి శ్రద్ధతో శ్రీకరంబగు భాగవత కథను దెల్పెనిటు. వినుము రాజేంద్ర నీవేడు దినములలోన విష్ణు పదమును జేరు విధము నెరిగించెదను. వేద గీతలలోన వివరింపబడిన శ్రీ భాగవత శ్రవణమే భవబంధమోచనము. బ్రహ్మ సంహితమైన భాగవత శ్రవణమున ఖట్వాంగుడను రాజు 2 గడియలలోన ముక్తి నొందిన కథను ముందుగా వివరించి 7 దినములు మోక్ష సాధనములని తెలిపే. నియమముగ ధారణాయోగమవలంబించి విష్ణు పాదములందు విశ్వమును వీక్షించి విష్ణు కీర్తన చేసి శ్రీహరిని భజయించి వాసుదేవుని దయను పొందుటయ ఘనము. బ్రహ్మరుద్రేంద్రులు బ్రహ్మాదిలోకములు భద్రకీర్తనుడైన శ్రీహరి స్వరూపములు. అన్ని ప్రాణులలోన ఆత్మరూపుండైన శ్రీ విష్ణు చరణారవిందముల శరణములు. శ్రీవాసుదేవుని లీలా విలాసంబు త్రిగుణాత్మకంబైన సృష్టి నిర్మాణంబు. శిష్టరక్షణకును దుష్ట శిక్షణకునై నారాయణుని దివ్య లీలావతారములు. నిగమార్థ ప్రతిపాదకంబైన భాగవత శాస్త్రరాజము నిర్వాణ సంధాయకము. భాగవత శ్రవణమున విష్ణు సందర్శనము, విష్ణు దర్శనముతో వైకుంఠ దర్శనము. అంటే భాగవత శ్రవణం వల్ల విష్ణు సందర్శనం కలుగుతుంది, విష్ణువు వైకుంఠ సహితంగా మనకు కనిపిస్తాడు అని శుకయోగీంద్రులు వారు చెబుతూ, వారు మహాత్ములు, వారు మునులు, యోగులు, ఆత్మదర్శనం చేయగలిగిన వారు సాక్షాత్తు వారు వైకుంఠాన్ని ఎలా దర్శించారో ఆ దర్శన భాగ్యాన్ని మనకు కూడా కలగజేసే విధంగా వర్ణించబడింది ఈ ఘట్టంలో వైకుంఠ దర్శనం. ఎటువంటిది వైకుంఠం? వైకుంఠము న దైవం
కేశవాత్పరం విష్ణుపదమున జగద్విష్ణుమయమఖిలం జలజాక్షుసదనం జితం తే పుండరీకాక్ష మధువైరి నెలవు మంగళం మధుసూదన. వైకుంఠంలో కేశవుడు తప్ప అన్య దైవం లేదు. కేశవుడే సమస్తము, దైవము. విష్ణు పారిషదులంతా అంటే విష్ణులోకంలో విష్ణు సాయుధ్యం పొందిన వారంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటారు అని మనకు భాగవతంలో వర్ణించబడింది. అంత పరమ పవిత్రమైన ఆ వాతావరణంలో నదైవం కేశవాత్పరం, కేశవుడిని మించిన దైవమే లేదు. విష్ణు పదమున జగద్విష్ణుమయం అఖిలం, సకల ప్రాణికోటిలోనూ సర్వభూతాల్లోనూ అణువణువునా కూడా విష్ణుమయంగా దర్శించటమే ఆ వైకుంఠంలో గోచరమవుతుంది. జలజాక్షు సదనం జితం తే పుండరీకాక్ష, పుండరీకాక్షుడైన ఆ విష్ణువుని జయ జయధ్వానాలతో నృతించిన ఆ జయధ్వానాలు వినపడుతున్నాయట. అలాగే మధువైరి నెలవు మంగళం మధుసూదనుణ్ణి మంగళకరంగా కీర్తించే ధ్వానాలు. శ్రౌషట్ వషట్ స్వధా వేద శబ్దంబులు సూర్యచంద్రాగ్నులను మించు మణిదీప్తులు కలువలు హంసలు మధుపనికరంబులు దివ్య మంగళ శబ్ద తేజో విలాసములు. ఇంకా ఎంత రమణీయంగా ఉంది ఆ వైకుంఠం అంటే, హంసలు, పద్మాలు, పురివిప్పిన నెమళ్ళ క్రయంకారాలు అంతా కూడా జయ జయ శ్రౌషట్ వషట్ స్వధా వేద శబ్దాలు అన్నాడు. అంటే వేదధ్వనులు, వేద పారాయణాల చేత, వేదోచ్చారణ చేత ప్రతిధ్వనిస్తున్న ఆ మంగళకరమైన అద్భుతమైన ఆ వైకుంఠ దర్శనాన్ని స్వామి మనకు చేయిస్తూ ఉన్నారు. అటువంటి వైకుంఠంలో శ్రీవాసుదేవు పట్టపురాణి శ్రీదేవి సిరి సంపదల నెలవు శ్రీ మహాలక్ష్మి హరిపాద సేవతో నామకీర్తనముతో నిరతంబు శోభిల్లు నిత్యానపాయిని. అమ్మ శ్రీ మహాలక్ష్మిని దర్శనం చేయిస్తున్నారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామి పాదసేవతో నిరంతరము హరినామ కీర్తనతో, హరినామ కీర్తనం మనం ఎక్కడి నుంచి నేర్చుకోవాలి అంటే దానికి మనకు మొదటి గురువు శ్రీ మహాలక్ష్మి అమ్మవారే. అమ్మవారు ఆ విధంగా హరినామ స్మరణతో స్వామి పాదాలని, ఆ తల్లిని అంత అద్భుతంగా దర్శనం చేయగలిగారు కనుకనే మన పోతన గారు ప్రార్థనా శ్లోకాల్లో ఇష్టదేవతా స్థుతిలో హరికిం పట్టపు దేవి అమ్మని ఎలా దర్శించారో మనకు చూపించారో చూద్దాము. హరికిం పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతల్దో నాడు పూవోణి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణమున్ అన్నారు. అంటే అంత జగత్ కళ్యాణకారకంగా సకల మంగళాలని, సకల శుభాలని మనకు ప్రసాదించే ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం అవసరం లేనివాడు ఎవడున్నాడు చెప్పండి లోకంలో. అందరికీ కూడా ఆ తల్లి యొక్క కటాక్షము వీక్షణాల కోసం పరితపిస్తూ ఉంటాము. అటువంటి మహాతల్లిని మనకి ఎంత సాక్షాత్ దర్శనం చేయించారో చూడండి. హరిపాద సేవా భాగ్యం అంటే కూడా మనము ఆ తల్లి విష్ణువు యొక్క దయాస్వరూపం. అందుకే మనకు వెంకటేశ్వర సుప్రభాతంలో ఏమన్నారు, తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అన్నారు. అంటే ఆ శ్రీ మహాలక్ష్మి స్వామి యొక్క హృదయంలో నివసించి ఆయన హృదయంలో మన పట్ల ఉండే దయని ఉద్దీపింపజేస్తుందట. అంతటి దయామయి కరుణాస్వరూపిణి, మాతృస్వరూపిణి అయిన అమ్మ.
ఈ విధమైన అద్భుతమైన దర్శనాన్ని మనం ఆ వైకుంఠ దర్శనం ఆ శుకయోగీంద్రుల వారు కళ్ళకి కట్టినట్టుగా మనకి దాన్ని పోతన మహాశయులు కంటికి కళ్ళ ముందర మనకి ఆ వైకుంఠ ప్రద ప్రత్యక్షమైనట్టుగా అందులో ఉన్న మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి ఈ, దేవతల్ని మనం దర్శించగలుగుతున్నాం చూడండి. అయితే ఈ హరిపాద సేవ అనే రహస్యం ఆ అమ్మకు తెలిసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది? బ్రహ్మాది దేవతల్ని భగవంతుడి శ్రీమన్నారాయణుడి అంశలే అని చెప్పుకున్నప్పుడు ఆ బ్రహ్మదేవుడికి ఈ హరిపాద సేవా రహస్యం ఏంటో తెలుసుకోవాలని కోరిక కలిగి ఆయన తపస్సు ప్రారంభించాడు. హరిపాద సేవా రహస్యమెరుగగోరి హరిపాద పద్మములు హృదయములో నిల్పి హరితపము గావించు అరవింద భౌనిగని హరితాను కరుణతో అవతరించెను ఎదుట. ఆ విధంగా ఎంతో తపనతో తపిస్తూ తను బ్రహ్మదేవుడు శ్రీహరి కోసం తపస్సు చేస్తూ ఉంటే, ఆయన పాదపద్మాలని మనస్సులో నిలుపుకొని తపస్సు చేస్తూ ఉంటే ఎంతో కరుణ కలిగి స్వామి ప్రత్యక్షమైనారు. బ్రహ్మదేవుడికి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నారు ప్రత్యక్షమైన స్వామి? నయనాల కరుణాతరంగాలు పొరలంగ ప్రియముతో శ్రీరమారమణి సేవింపంగ జయ శబ్దములు 4 దిశలలో మ్రోయంగా వైకుంఠ సహితుడై అవతరించెను ఎదుట. మనకు వ్యాస భగవానులు, ఆ శుకయోగీంద్రుల వారు, ఆ పోతనామాచుల వారు ఎటువంటి వైకుంఠ దర్శనాన్ని, ఎటువంటి విష్ణు దర్శనాన్ని చేయించారో ఆ రకమైన దర్శనము ఆ బ్రహ్మదేవుడికి ఆ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా అనుగ్రహించారట. అవతరించిన హరికి ప్రణమిల్లి ఆ బ్రహ్మ పరతత్వమును తనకు వివరింపుమని వేడ లోకమంగళ చతుశ్లోక రూపంబునై దశలక్షణంబైన భాగవతమును తెలిపే. ఇది అసలు మూలం. భాగవతం అసలు ఎక్కడి నుంచి పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి మూలం ఏమిటి? వ్యాసభగవానుడు రాయడానికైనా ఒక మూలం. ఈ బ్రహ్మదేవుడి తపస్సుకి మెచ్చి కరుణతో శ్రీ మహావిష్ణువు అవతరించి ప్రత్యక్షమై ఆయన కోరిక మీద పరతత్వాన్ని తనకు వివరించమని బ్రహ్మదేవుడు వేడుకొనగా దయాళువై శ్రీమన్నారాయణుడు లోక మంగళ చతుశ్లోక రూపం 4 శ్లోకాలతో ఉన్నదటండి మొదట ఈ భాగవతం రావడం అనేది. 4 శ్లోకాలు ఎటువంటివి? లోక మంగళకరాలు, సర్వ జగత్తుకి మంగళాలని కూర్చగలిగే 4 శ్లోకాలు. దశలక్షణము 10 లక్షణాలు కలిగి 4 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని భాగవతంగా బ్రహ్మదేవుడికి విష్ణు భగవానుడు ఉపదేశించాడు. వాసుదేవుడు తనకు వివరించినట్టి ఆ భాగవతమును బ్రహ్మ నారదునకెరిగించే. నారదుండా కథను వ్యాసునకు బోధింప వ్యాసుండు ప్రీతితో శుకునకెరిగించినది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు స్వయంగా సాక్షాత్తు ఆ భాగవతమైన పరతత్వాన్ని బ్రహ్మదేవుడికి ఉపదేశించగా ఆ బ్రహ్మదేవుడు తన మానసపుత్రుడు నారదుడు ఎవరు? జ్ఞానం మనకి ఇచ్చేవాడే. నారం దదాతి ఇది నారద అన్నారు. ఆయన జ్ఞానాన్ని ప్రసాదించే గురువు. అటువంటి నారదుడికి లోక కళ్యాణార్థము నారదుడికి ఇటువంటి భాగవతాన్ని బ్రహ్మదేవుడు ఉపదేశించగా ఆ నారదుడు వెళ్ళి వ్యాస భగవానుడికి ఆయన విచారగ్రస్తుడై తన ఆశ్రమంలో మానసికమైన కొంత అశాంతితో ఉన్న సమయాన వెళ్ళి, నువ్వు చిత్తశాంతికి చింతించాల్సిన అవసరం లేదు, నువ్వు భాగవతాన్ని రాసి విశ్వకళ్యాణం చేసి నీ జన్మను సార్థకం చేసుకోమని చెప్పి అటువంటి భాగవతాన్ని నారద మహర్షి వ్యాస భగవానునికి ఉపదేశిస్తే వ్యాస భగవానుడు అన్ని వేదాల్ని 4 భాగాలు చేసినవాడు, వేద విభాగం చేశాడు, పంచమ వేదంగా భారతాన్ని రాశాడు. అటువంటి మహానుభావుడు ఈ భాగవత పురాణాన్ని రచించి తనెంతో శాంతిని పొంది
దాన్ని తన కుమారుడైన శుకబ్రహ్మకు సాక్షాత్తు ప్రతి అణువునందున బ్రహ్మను దర్శించగలిగినటువంటి ఆత్మస్వరూపుడైన ఈ శుకబ్రహ్మకు ఉపదేశించాడు. ఆ విధంగా ఆ శుకయోగేంద్రుల వారి చేత పరీక్షణ్ మహారాజుకు చెప్పబడింది ఈ భాగవతం అని మనకు ఈ ద్వితీయ స్కంధంలో తెలుస్తూ ఉంటుంది. ద్వితీయ స్కంధమంతా మనకు విష్ణు సందర్శన, వైకుంఠ సందర్శన, భాగవతపు ఆవిర్భావం మొదటి నుంచి శ్రీ మహావిష్ణువు దగ్గర నుంచి ఆ భాగవతం ఎలా వచ్చింది లోకానికి అనేది మనకు వివరించబడింది. ఇది భాగవతంలోని ద్వితీయ స్కంధము. స్వస్తి.